దేవుని పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉంటున్నాను. శ్రమల కాలంలో తగినట్టుగా మన విశ్వాస ప్రయాణంలో బలపరిచే అద్భుతమైన వాక్యాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, వారు అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోవుదురు. ప్రియమైన సహోదరులారా, అయితే ఈ శ్రమల కాలంలో ఉపవాస ప్రార్థనలు చేస్తూ దేవునికి దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఈ ప్రయత్నంలో ఈ వాక్యము మనకు 3 ముఖ్యమైన విషయాలను తెలియజేస్తుంది. మొదటిగా నూతన బలము. అయితే నూతన బలము అనగా మనకు శారీరకంగా లేదా మానసికంగా ఓపిక లేనప్పుడు దేవుని వైపు చూస్తే ఆయన మనకు క్రొత్త ఉత్సాహాన్ని ఇస్తారు. రెండవదిగా పక్షిరాజు వలె ఎగరడం. పక్షిరాజు తుఫాను వచ్చినప్పుడు భయపడదు, ఆ గాలిని ఉపయోగించుకొని మేఘాల పైకి వెళ్తుంది. అలాగే మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు దేవుని సహాయంతో మనం ఆ సమస్యల కంటే పైకి ఎగిరి విజయం సాధించగలము. మూడవదిగా నిలకడ. క్రైస్తవ జీవితం అంటే కేవలము ఒక రోజు పరుగు కాదు, ఇది నిరంతరం సాగే ప్రయాణం. మనం అలసిపోకుండా సొమ్మసిల్లగా మన విశ్వాసంలో ముందుకి సాగాలంటే దేవుని వాక్యం మనకు ఆహారం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.